బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేతల మధ్య నెలకొన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఇవాళ గాంధీభవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో సమావేశానికి వాయిదా వేస్తున్నట్లుగా కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రకటించారు. తిరిగి సమావేశాన్ని ఈ నెల 10న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తామని వెల్లడించారు. వరంగల్లో నేడు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇవాల్టి పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని మల్లు రవి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేతల మధ్య నెలకొన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఇవాళ గాంధీభవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రకటించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్. రైట్, థ్యాంక్ యూ వెన్నెల. ఈరోజు గాంధీ భవన్ వరంగల్ ఎమ్మెల్యేలు వర్సెస్ కొండా మురళికి సంబంధించి కూడా వివాదం ఈరోజు గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశము ఉండే. అయితే మొన్న సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ సమావేశం ముందు కొండా మురళి హాజరయ్యారు. 16 పేజీల నివేదికకు సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలవడం జరిగింది. కొండా సురేఖ దంపతులు, మంత్రి కొండా సురేఖ అలాగే కొండా మురళికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలిశారు. ఆమెకు సంబంధించి కూడా 16 పేజీల నివేదికను కావచ్చు, వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా అక్కడ ఉన్న పరిస్థితులు, ఎమ్మెల్యేల సంబంధించి కూడా పనితీరు పైన కూడా పూర్తిగా మీనాక్షి నటరాజన్ కు వివరించడం జరిగింది. ఇక వివాదం కాస్త ముదురుతూ వస్తుంది. వరంగల్ వర్సెస్ ఎమ్మెల్యేలు వర్సెస్ కొండా దంపతులుగా మారిన నేపథ్యంలో ఇక క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా దీన్ని కీలకంగా తీసుకుంది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన వర్షన్ ను క్రమశిక్షణ కమిటీ ఈ రోజు వివరణ తీసుకున్న నేపథ్యం అయితే కనిపించింది. కాబట్టి ఇందుకు సంబంధించి కూడా ఈ సమావేశం వాయిదా పడ్డ నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ సమావేశానికి సంబంధించి కూడా 10వ తేదీ సంబంధించి కూడా హాజరు కావాలని కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆదేశించడం జరిగింది. వరంగల్ కి సంబంధించి కూడా మున్సిపల్ ఏదైతే కార్పొరేషన్ సమావేశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యేలంతా కూడా దీనికి హాజరు కావాల్సి ఉంది. ఇక నిన్న రాత్రి క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా వరంగల్ జిల్లా నేతల ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల ఎమ్మెల్యేలంతా కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కి ఈ వరంగల్ మున్సిపల్ సమావేశం ఉన్న కారణంగా రేపు అటెండ్ కాలేకపోతున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ సమావేశానికి సంబంధించి కూడా వాయిదా పడుతున్న నేపథ్యం అయితే ఇక 10వ తేదీకి సంబంధించి కూడా మరోసారి క్రమశిక్షణ కమిటీ సమావేశం ముందు వరంగల్ జిల్లా నేతల వివరణ తీసుకోనున్నారు. ఇప్పటికే కొండా మురళికి సంబంధించి కూడా ఏదైతే వివరణ తీసుకున్న క్రమశిక్షణ కమిటీ ఇక వరంగల్ ఎమ్మెల్యేల వర్షన్ ను అయితే తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కొండా మురళి వ్యాఖ్యలకు సంబంధించి కూడా వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నారు. సొంత పార్టీలో కొనసాగుతూ ఎమ్మెల్యేల పైన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేయడం కావచ్చు, బహిరంగ సభ వేదికగా ఎమ్మెల్యేల పైన వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా అక్కడ ఎమ్మెల్యేలంతా కూడా ఏకతాటిగా సమావేశం నిర్వహించారు. సమావేశంలో అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. ఇందుకు సంబంధించి కూడా మొన్న పిఏసి సమావేశంలో ఈ అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. ఇట్లాంటి సంబంధించిన ఏవైనా నేతల మధ్య విభేదాలు ఉంటే వాటిని బహిరంగంగా చెప్పకూడదు, బహిరంగ సంబంధించి కూడా మీడియా ముఖంగా కూడా మాట్లాడొద్దని కూడా స్పష్టంగా మొన్న పిఎస్సి సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి నేతలకు సూచించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇందుకు సంబంధించి కూడా కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఈ రోజుకు సంబంధించి కూడా ఎమ్మెల్యేల వర్షన్ విన్న తర్వాత కూడా ఈ వివాదానికి కొలిక్కి తీసుకొచ్చేందుకు క్రమశిక్షణ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి కూడా 10వ తేదీ మరోసారి ఎమ్మెల్యేల ఏదైతే వర్షన్ కూడా క్రమశిక్షణ కమిటీ విననున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. నిన్న సంబంధించి కూడా ఇదే అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తా ఉన్నది. మంత్రి
కొండా సురేఖ సంబంధించి కావచ్చు, తన కూతురు సుస్మితా పాటిల్ కి సంబంధించి కూడా నా రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా నేతల మధ్య బహిరంగంగా ఎందుకు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది, సొంత పార్టీ నేతల పైన కూడా ఎందుకు వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందనే పైన కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకునే నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ నెల 10వ తేదీకి సంబంధించి మరోసారి ఎమ్మెల్యేల వర్షన్ను క్రమశిక్షణ కమిటీ విననున్నది. దాంతో పాటుగా ఏదైతే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం కూడా మరోసారి ఎమ్మెల్యేలతో భేటీ కానున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక వరంగల్ కి వివాదానికి సంబంధించి కూడా కొలిక్కి తీసుకొచ్చేందుకు క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా సిద్ధపడ్డ నేపథ్యం ఉంది. 10వ తేదీకి సంబంధించి కూడా ఎందుకు వరంగల్ వివాదం కాస్త కూడా కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉన్నది. రైట్, థ్యాంక్ యూ హరీష్.